బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఒక కీలక ప్రకటన చేసింది. ఇదే అంశాన్ని మనం బ్రేకింగ్ అప్డేట్గా చూస్తున్నాం. సో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి, పెట్రోల్ బంక్ల వద్ద సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి. పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అంటూ ఒక ప్రకటన మనకి ఇక్కడ కనిపిస్తోంది. కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయంటూ ప్రకటన చేశారు. తెలంగాణలో ఇంధన కొరత లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది. మరోవైపు హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ టెన్షన్ పుట్టిస్తోంది. బంకుల్లో కిలోమీటర్ల మేర వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం బారు తీరారు. దీన్ని ఒక రకంగా ప్యానిక్ బయింగ్ అని చెప్పాలి. పలు బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ కూడా దర్శనమిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒక్కసారిగా వాహనదారులు అందరూ కూడా బయటకు వచ్చి పెట్రోల్ పంపుల్లో ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్న నేపథ్యంలో స్టాక్ అయితే తొందరగానే అయిపోతున్న సిచ్యువేషన్. దాంతో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. అయితే ప్రభుత్వం దీంట్లో ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఒక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయి అంటూ ఒక ప్రకటన వస్తున్న నేపథ్యంలో మరి ప్రజలు ఎందుకు ప్యానిక్ అవుతున్నారు అంటే కనుక వార్ సిచ్యువేషన్ అనే చెప్పక తప్పదు. అయితే ఈ సిచ్యువేషన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. మరోవైపు క్యాన్లలో బాటిల్స్లో విపరీతంగా పెట్రోల్ నింపుకు వెళ్తున్నారనే వార్త కూడా వస్తున్న నేపథ్యంలో మరి పెట్రోల్ పంప్స్ అలాంటిది అరికట్టాల్సిన అవసరం ఉంది. క్యాన్స్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవ్వనట్లయితే కనుక కొంతమేర అది మెరుగుపడుతుంది సిచ్యువేషన్. మొత్తానికి వాహనదారులు అయితే ప్యానిక్ అవుతూ ఉన్నారు. కిలోమీటర్ల మేర బంక్స్ ముందు బార్లు తీరిన సిచ్యువేషన్ చాలా బంపుల వద్ద కనిపిస్తోంది. బౌదూర్పుర వద్ద అయితే ఏకంగా పోలీసుల పర్యవేక్షణలో పెట్రోల్ సరఫరా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు లక్డీ కప్పులు అవ్వచ్చు, దిల్సుఖ్ నగర్, ఎర్రమంజిల్ ఇలా పలు బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు క్యూల్లో నిల్చున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఒక ప్రకటన చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిల్వలు సరిపడా ఉన్నాయి, ఎలాంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదంటూ చెప్తోంది. రైట్, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించినట్టుగా కూడా ఒక అప్డేట్ అందుతోంది. కీలక సమావేశం నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరపనున్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించనున్నారు. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై ఆయన చర్చిస్తారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, కీలక సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఏంటి అంటే ఈ గ్యాస్ అవ్వచ్చు, అలాగే పెట్రోలియంకి సంబంధించిన ఈ సప్లై అవ్వచ్చు, అలాగే ఎలా నిర్వహించాలనే దానిపై చాలా కీలక సమావేశంగా చూస్తున్నాం. ఏంటి యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి, గ్రౌండ్లో పరిస్థితి ఎందుకు ఆ రకంగా ఉంది, మీ దగ్గర ఇన్పుట్ చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ అలాగే గ్యాస్ తో పాటు యూరియా కొరతకు సంబంధించి నిల్వలు ఎంత మేరకు ఉన్నాయి, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అవసరం అనే దాంట్లో కూడా ఈ సమీక్ష సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి రాష్ట్రంలో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల కొద్ది వాహనాలు వేచి ఉన్న పరిస్థితి చూస్తున్నాం. చాలా చోట్ల కూడా పోలీసు బందోబస్తు మధ్య పెట్రోల్ బంకులు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పరిస్థితి గల కారణాలు ఏంటి దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వానికి వచ్చిన సమాచారం మేరకు క్రెడిట్ బేస్ లో పెట్రోల్, ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులకు పెట్రోల్ ఇవ్వడం లేదనే సమాచారం అవుతుంది. దీని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనుకుంటుంది. గతంలో ఏ విధంగా అయితే క్రెడిట్ ప్రకారం ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేశాయో ఇప్పుడు కూడా అదే విధంగా సరఫరా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చ జరపబోతా ఉంది. ఇప్పటికే అటు పెట్రోల్ బంకులకు సంబంధించిన యూనియన్ కూడా ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్రోల్, గ్యాస్ దీంతో పాటు డీజిల్ కొరత లేదని చెప్తున్నప్పటికీ మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, చాలా మంది ఆఫీస్కి వెళ్లే వాళ్ళు పెట్రోల్ బంకుల ముందు దాకా కిలోమీటర్ల కొద్ది చూస్తున్న పరిస్థితి కనబడతాం. ఈ నేపథ్యంలోనే సీఎం మధ్యాహ్నం 2 గంటలకి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పెట్రోల్ బంకులు అలాగే ఆయిల్ కంపెనీల మధ్య ఉన్న ఒప్పందాలు ఏంటి, వాటికి సరఫరా విషయంలో అంతరాలు ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో పాటు యూరియా కొరతకు సంబంధించి ఇప్పటికే ప్రధాన అత్యవసర సమావేశంలో దేశంలో యూరియా కొరత రాకుండా ఏం చేయాలంటే కూడా సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, వచ్చే వానాకాలం సీజన్ కి సంబంధించి ప్రస్తుతం మన దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఇంకా ఎంత అవసరం, ఎంత సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందనే దానిపైన కూడా ఈ సమీక్ష సమావేశంలో
చర్చించబోతున్నాం. రాకేష్. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ఉండబోతుందని తెలుస్తుంది. రాకేష్, సో పెట్రోల్ పంపుల వద్ద పరిస్థితి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. మీరు ఒకవేళ చూస్తున్నట్టయితే కనుక కిలోమీటర్ల మేర వాహనదారులు క్యూలో నిల్చుంటున్న సిచ్యువేషన్. సో ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఒకంత ఆలస్యం అవుతోందా? నిజంగా ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదనే ఖచ్చితమైన మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. మరోవైపు ఈ డీలర్లు అవ్వచ్చు, ఈ సప్లైదారులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా సో క్రెడిట్ విషయం పక్కన పెడితే అడ్వాన్స్ పేమెంట్స్ కావాలి, ఆన్లైన్లో చెక్ చేసిన తర్వాత మీకు సరఫరా ఇస్తామని ఒక ప్యానిక్ క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిన సందర్భాన్ని అటు ఆయిల్ కంపెనీలు కూడా ఆసరాగా చేసుకుంటున్నాయి. ఇదే సందర్భంగా ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి తమకు సంబంధించిన బకాయిలు మొత్తం కూడా క్లియర్ చేయాలంటూ కూడా ఇటు బంకర్లకు సంబంధించిన యజమానులకు డిమాండ్ చేస్తుండటంతో చాలా మంది బంకర్ యజమానులు మొత్తం డబ్బు చెల్లించలేక నో స్టాక్ పోస్ట్ పెడుతున్నట్టుగా సమాచారం. ఈ అంశం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అందుకోసమే ఆయిల్ కంపెనీలతో చర్చలు చేపట్టేందుకు ఈ రోజు మధ్యాహ్నం మీటింగ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధి బృందం వెళ్లే అవకాశం కల్పిస్తా ఉంది. ఎప్పుడైతే ఇక్కడ సంబంధించి పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ పెట్టారో అప్పుడు డిమాండ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. రోజువారీగా 100-200 రూపాయల పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళు కూడా 1000 రూపాయలు అంతకు మించిన డబ్బులు పెట్టి పెట్రోల్ కొట్టించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో కొద్ది మందికి పెట్రోల్ వెళ్తుంది. దాంతో ఆయా పెట్రోల్ లో బంకులో ఉన్న కొద్ది నిల్వలు కూడా అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీనికి కంట్రోలింగ్ అవకాశం కనిపిస్తా ఉంది. మినిమం 500 అలాగే వాటర్ బాటిల్స్ లో కానీ ఇతర బాటిల్స్ లో కానీ పెట్రోల్ పోయకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. కేవలం వెహికల్ లో మాత్రమే పెట్రోల్ కొట్టే విధంగా నిబంధనలు రూపొందించే అవకాశం, దానికి సంబంధించిన ఆదేశాలు, మౌఖిక ఆదేశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం విడుదల చేసే అవకాశం ఉంది. ఓకే రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. రైట్, మొత్తానికి హైదరాబాద్ను పెట్రోల్ డీజిల్ టెన్షన్ కుదిపేస్తోంది. నగరంలోని పెట్రోల్ బంకులకు వాహనాలు పోటెత్తుతున్నాయి. పెట్రోల్, సిఎన్జి, ఎల్పిజి కొరత వార్తలతో జనం బంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో నగరంలోని పెట్రోల్ బంకులు వాహనాలతో కిటకిటలాడిపోతున్నాయి. కొన్ని బంకుల దగ్గర అయితే వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలు కట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం అని చెప్పక తప్పదు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్ కొరత రానుంది అనే భయంతో వాహనదారులు బంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో సిటీలోని బంకుల దగ్గర తీవ్రమైన వాహనాల రద్దీ కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ మళ్ళీ దొరుకుతుందో లేదో అనే భయంతో అవసరానికి మించి ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్నారు. వాహనదారులు ఒక్కసారిగా బంకులు బాట పట్టడంతో సిటీలోని చాలా బంక్స్ వద్ద ఇంధన నిల్వలు తగ్గిపోయాయి. హైదరాబాద్ నగరంతో పాటుగా నగర శివారు ప్రాంతాల్లో కూడా ఇదే సిచ్యువేషన్. కొన్ని చోట్ల బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టగా మరికొన్ని చోట్ల బంకులు క్లోజ్ చేశారు నిర్వాహకులు. ఇక బహదూర్పురాలో ఏకంగా పోలీస్ బందోబస్తు మధ్య పెట్రోల్ అమ్మకాలు జరుగుతున్నాయి. లక్కడి కప్పులోనో బంకు ముందు దాదాపు 3 కిలోమీటర్ల మేర ఆటోలు క్యూలు కట్టాయి. వాహనాలు ఒక్కసారిగా పోటెత్తడంతో కొన్ని చోట్ల బ్యారికేడ్స్ అడ్డం పెట్టి కంట్రోల్ చేయాల్సిన సిచ్యువేషన్. సిఎన్జి స్టేషన్స్ దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్. సిఎన్జి స్టేషన్ల ముందు ఆటోలు కిలోమీటర్ల మేర క్యూలు కట్టాయి. మరోవైపు దేశంలో ఇంధన కొరత లేదని, వాహనదారులు ఆందోళన చెందవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినప్పటికీ కూడా యుద్ధ భయంతో వాహనదారులు బంకులకు పోటెత్తి ట్యాంకులు ఫుల్ చేయిస్తున్నారు. రైట్, చూస్తున్నాం ఇప్పుడు స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్న విజువల్స్. లక్కడి కప్పులోని పెట్రోల్ పంప్ వద్ద పరిస్థితి. పెట్రోల్, డీజిల్ కోసం ఆ పెట్రోల్ బంక్ ముందు వాహనదారులు బారులు తీరారు. ఏకంగా 3 కిలోమీటర్ల మేర రోడ్డుపై ఆటోలు క్యూలు కట్టాయి. అయినప్పటికీ పెట్రోల్ బంక్ మాత్రం ఇంకా ఓపెన్ కాని సిచ్యువేషన్. ఇక డివిజువల్ చూడండి. పెట్రోల్ కొరత ఉందన్న వార్తలతో ఓ వ్యక్తి ఏకంగా స్టీల్ వాటర్ క్యాన్లో నింపుకుని మోసుకెళ్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే పెట్రోల్ వాహనదారులకు ఎంతని
పానిక్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రైట్, సిటీలోని పెట్రోల్ బంప్స్ వద్ద సిచ్యువేషన్ మా కరెస్పాండెంట్ దిలీప్ అలే సాగిరణ్ అందిస్తారు. దిలీప్, ఎక్కడున్నారు మీరు? ఏంటి సిచ్యువేషన్ అక్కడ? సరే, ప్రస్తుతం మనం లకడికప్పుల వద్ద ఉన్నాము. సో పశ్చిమ ఆసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం భాగ్యనగరం పైన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో పెట్రోల్, అలాగే డీజిల్, అలాగే సిఎన్జి గ్యాస్ నిల్వలకు సంబంధించి స్టాక్ అయిపోతుంది అనేటువంటిది ఒక ఆందోళన నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కూడా పెట్రోల్ బంకుల వద్ద కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనపడము, ఉన్నటువంటి స్టాక్ ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద చాలా అధిక సంఖ్యలో క్యూ లైన్లో వాహనదారులు బార్లు తిరుగుతున్నటువంటి పరిస్థితిని సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో నిన్న సాయంత్రం నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇటు యుద్ధ ప్రభావం ద్వారా గల్ఫ్ దేశాల నుంచి రావాల్సినటువంటి ఏదైతే ఆయిల్ సరఫరా ఉందో అదంతా కూడా నిలిచిపోవడం ఒక కారణం అయితే, ప్రధానంగా కూడా ఈ ఆయిల్ కంపెనీలకు సంబంధించినటువంటి కొత్త నిబంధనలు అమలులోకి తేవడం కూడా కొంత ఈ యొక్క ప్యానిక్కి కారణంగా కనిపిస్తూ ఉంది. సో ఆయిల్ కంపెనీలు ముఖ్యంగా ఏదైతే ఈ డీలర్స్కి ఇచ్చేటువంటి క్రెడిట్ ఏదైతే ఉందో ఆ క్రెడిట్ని పూర్తిగా కూడా క్రెడిట్ లేకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే పెట్రోల్ని కానీ అలాగే డీజిల్ని కానీ సరఫరా చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం ఈ నెల 31వ తేదీతో ముగియడంతో ఇటు ఈ రకమైనటువంటి నిబంధనలు ఆయా హెచ్పి కానీ అలాగే ఇండియన్తో పాటు అలాగే భారత్తో పాటు అలాగే నయార్ ఈ 4 సంస్థలకు సంబంధించినటువంటి 4 సంస్థలు కూడా ఈ యొక్క పెట్రోల్ని కానీ డీజిల్ కానీ అలాగే సిఎన్జిని సరఫరా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ కొత్త నిబంధనలు కూడా ఈ యొక్క ప్యానిక్గా కనిపిస్తూ ఉంది. సో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి ఈ 2 వీలర్స్ 4 వీలర్స్ వాహనదారులు సో నో స్టాక్ బోర్డులు గత 3-4 రోజులుగా కనబడడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కాబట్టి బార్లు తీరారు పెట్రోల్ బంక్ల వద్ద పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయించుకోవడానికి గంటల సమయాన్ని కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద అయితే భాగ్యనగరంలో ఇటు పెట్రోల్ డీజిల్ అయితే నో స్టాక్ బోర్డులతో పాటు కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. హరి, రైట్, సాయి కిరణ్ ఎక్కడున్నారు మీరు ప్రస్తుతం? మీరున్న చోట సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? సో ఒకవైపు ప్రభుత్వం చెప్తోంది ఎలాంటి కొరత లేదు, సరిపడా నిల్వలు ఉన్నాయని, కానీ ఎందుకు ఈ ప్యానిక్నెస్ వచ్చింది? వాహనదారులు అంటే ఏం చెప్తారు? మీరున్న దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? మీరు ఎక్కడున్నారు? టు స్టార్ట్ విత్. సరే, పెట్రోల్ డీజిల్కి కొరత లేదు అని చెప్పి ఒకవైపు అసోసియేషన్ ప్రకటిస్తుంది, ప్రభుత్వం చెప్తోంది. కానీ ప్రస్తుతం నేను బషీర్బాగ్ ఫ్లైఓవర్కి ఎదురుగా ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను. ఇక్కడ బషీర్బాగ్ ఫ్లైఓవర్ ఎదురుగా నిజాం కాలేజ్ ఈ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ నుంచి చుట్టూ మనం వెనకాల అసెంబ్లీ గేట్ వరకు అంటే ఈ ఎల్బీ స్టేడియం చుట్టూతా మొత్తం ఎంటైర్ ఒక లైన్ అనేటువంటిది కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా రెగ్యులర్ గా రోజు ఆఫీస్కి వెళ్లే వాళ్ళు, ఇతర పనుల కోసం వెళ్లే వాళ్ళు. కానీ ఒకసారిగా పెట్రోల్ డీజిల్ రేపటి నుంచి ఉండదేమో, మొత్తం నో స్టాక్ బోర్డ్స్ ఉంటున్నాయి అనేటువంటి ఒక భయంతో వీళ్ళంతా కూడా పెట్రోల్ ముందే కొట్టించుకోవడానికి క్యూ లైన్లలో పెద్ద ఎత్తున కూడా ఉదయం 5 గంటల నుంచి రాత్రి అంతా కూడా మొత్తం ఇదే కనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు, ఏంటి పెట్రోల్ డీజిల్ అయిపోతుందనే భయంతో మీరు వచ్చారా, లేకపోతే అసలు ఎందుకు? అసలు పెట్రోల్ లేదు సార్, ఇది నిన్న నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. ఇదే ప్రాబ్లం ఉంది. ఎక్కడ పోయినా పెట్రోల్ నుంచి నిలబడ్డారు లైన్ లో? ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నిలబడ్డా. అవును సార్, హాఫ్ అన్ అవర్ నుంచి నిలబడ్డామని కూడా చెప్తున్నారు. సో చూడొచ్చు, ఒక్కసారిగా రష్ అనేటువంటిది కూడా చూస్తున్నాం. పోలీసు బందోబస్తు కూడా ఉంది, ఎందుకంటే కొంత గొడవ అవుతోంది. కొంతమంది లైన్ లో నుంచి పక్క నుంచి వస్తున్నారని చెప్పి మేమంతా గంట సేపటి నుంచి నిల్చున్నామనేది ఈ ఆందోళన ఈ గొడవలు కూడా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఎక్కడ ఈ ఇబ్బంది లేదనేటువంటి చెప్తున్నప్పటికీ కూడా ఒక్కసారిగా పోటెత్తడంతో ప్రజలు అవసరానికి మించి వాడుతుండడంతో కూడా ఈ ఉన్నటువంటి స్టాక్ కూడా అయిపోతుంది అనేటువంటిది పెట్రోల్ బంక్ యాజమాన్యాలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అవసరం ఎంత ఉందో అంతే తీసుకోండి, కానీ అంతకు మించి ముందే ఇబ్బంది పడి తీసుకోకండి అనేటువంటిది కూడా చెప్తున్నారు. సో కానీ పెట్రోల్ బంక్ల వద్ద మాత్రం చూస్తే దాదాపు గంటలు క్యూ లైన్ కనిపిస్తుంది. చెప్పండి, ఎందుకు వచ్చారు? పెట్రోల్ ఉండదు అని చెప్పి భయంతో వచ్చారా? పెట్రోల్ లేదని వచ్చాము, పెట్రోల్ పోయించుకోవాలని, నో స్టాక్ అని చెప్పి రెగ్యులర్గా పోసుకోవడానికి వచ్చాము. ఎంత టైం పట్టింది? హాఫ్ అన్ అవర్. మీకు ఎంత టైం పట్టింది? ఇప్పుడే వచ్చాను, 20 minutes.
చూస్తున్నాం పెట్రోల్ డీజిల్ కోసం అయితే పెద్ద ఎత్తున వాహనదారులు కస్టమర్స్ అంతా కూడా క్యూ లైన్లో నిల్చుంటున్నారు. సో ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంక్ల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది హరి. ఒకవైపు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు మాత్రం పెట్రోల్ డీజిల్ ఉన్నాయి, సో ఎక్కువగా మీరు అంతా కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి వాళ్ళకు ఎప్పటికప్పుడు చెప్తున్నా కూడా వాహనదారులు మాత్రం ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో ఒక భయంతో మాత్రం ముందే వచ్చి కావాల్సిన దానికంటే మించి కూడా ఎక్కువ కొట్టించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం హరి. రైట్ సాయి కిరణ్, మరోవైపు ఈ క్యాన్లలో కూడా పెట్రోల్ డీజిల్ ఇస్తున్నారు బంకులు వాళ్ళనే ఒక కంప్లైంట్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి సిచ్యువేషన్లో అలా ఇవ్వకపోతే బెటర్ ఏమో కదా. సో బంకులు యజమానులు ఏం చెప్తున్నారు, మీరు ఏమన్నా మాట్లాడడం జరిగిందా వాళ్ళతోటి? అంటే అడుగుదాం. అంటే ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు, క్యాన్లలో కూడా తీసుకెళ్తున్నారు. ముందు జాగ్రత్తగా మీరు క్యాన్లలో పోస్తున్నారా? పోస్తున్నాం. క్యాన్లలో పోస్తే ఇంకా వాళ్ళు ఎక్కువగా తీసుకెళ్తారు కదా. పోయట్లే, బందే పోయట్లేదు. పెట్రోల్ ఉందా అడగండి సాయి కిరణ్, ఎందుకంటే క్యాన్లలో తీసుకెళ్ళి బ్లాక్లో అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. క్యాన్లలో కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది హరి. అయితే నిన్న నైట్ నుంచి కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది. కస్టమర్తో మాట్లాడదాం. చెప్పండి, ఎందుకు క్యాన్లలో ఎందుకు తీసుకెళ్తున్నారు? అంత క్యాన్లో తీసుకున్న బండి వచ్చింది, బండి మీద తీసుకుంటారు. మామూలు జనరల్ గా అందరూ ప్యానిక్ అవుతున్నారా? అవును. అంటే ఈ పెట్రోల్ డీజిల్ నో స్టాక్ ఉంటుందని బోర్డులు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, మీరు అవన్నీ చూస్తున్నారా? చూస్తున్నాం. అందుకే ఎక్కువగా ఎక్కువ పోస్తుంది. అందరు ట్యాంక్ ఫుల్ చేస్తున్నారు అందరు. థ్యాంక్ఫుల్ ఇట్లా చేయడం వల్లనే ఎక్కువగా స్టాక్ అనేది అయిపోతుందని వీళ్ళు చెప్తున్నారు. అవును, కరెక్ట్. ఎట్లా ఉంది సిచ్యువేషన్ నగరంలో? ఎట్లా ఉంది? అన్ని కొన్ని బంద్ అయిపోయినాయి. ఒక 2-3 ఉన్నాయి, దాంట్లో పబ్లిక్ ఎక్కువ అయిపోయారు. రైట్, మరోవైపు పెట్రోల్ కొరత లేదని అధికారులు చెబుతున్నారు, కానీ బంకుల ముందు నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో పలు చోట్ల పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. స్టాక్ రాకపోవడంతో నో స్టాక్ బోర్డ్స్ పెడుతున్నారు. కొన్ని చోట్ల పెట్రోల్, మరికొన్ని చోట్ల డీజిల్ మాత్రమే దొరుకుతుంది. కంపెనీల నుంచి డిమాండ్కి తగిన స్టాక్ రావటం లేదని అంటున్నాయి బంకులు. కొరత లేదంటూనే కంపెనీలు అనధికారికంగా తక్కువ స్టాక్ పంపిస్తున్నాయి. అడ్వాన్స్ పేమెంట్స్, అలాగే ఆన్లైన్ మానిటరింగ్ అంటున్నాయి. ఇక తెలంగాణలో చూస్తే 3600 పెట్రోల్ బంకులు రోజుకు సుమారు 35 లక్షల లీటర్ల పెట్రోలు, 45 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు చేస్తాయి. అయితే డిమాండ్కి తగ్గట్టుగా ఆయిల్ కంపెనీలు సరఫరా చేయటం లేదంటున్నారు బంకుల నిర్వాహకులు. కొరత లేదని చెప్తూనే అనధికారిక కోతలు, ముందు అడ్వాన్స్ పేమెంట్ చేస్తేనే స్టాక్ పంపుతాం అన్న కంపెనీలు ఇప్పుడు ఆన్లైన్ మానిటరింగ్ చేసి స్టాక్ పంపిస్తాం అంటున్నారు. దీనివల్ల సరఫరా ఆలస్యం అవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.